మంత్రిముత్తారం మండలంకి సంబంధించి ఒడేడు గ్రామంలో ఉమ్మడి జిల్లాలు కరీంనగర్ మరియు వరంగల్కి సంబంధించి బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం 2016వ సంవత్సరంలో దీనికి పునాది రాయి వేయడం జరిగింది. ఆ రోజు ప్రగల్భాలు పలికిన అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పుట్ట మధుకర్ యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేస్తాం అని చెప్పిన మాటలకు కనీసం విలువ లేకుండా కాంట్రాక్టర్ని భయభ్రాంతులకు గురి చేసి అడ్డగోలుగా ముడుపులు తీసుకొని వారిని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఈరోజు మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, కనీసం మీకు ఏదైతే మీ పదవిలో ఉన్నారో ఆ పదవికి సంబంధించి అందులో కొనసాగే నైతిక హక్కు లేదు. ఎందుకు అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి నాసిరకం చేసి 2 ముక్కలు అయినది. ఈరోజు ఈ ఒడేడు బ్రిడ్జికి సంబంధించి కేవలం గాలి పెడితే పేక మేడలాగా కూలిపోయిన సంఘటన చాలా విచిత్రంగా ఉన్నది. ఇలాంటి నాసిరకం పనులు చేయడంలో ప్రోత్సహించి ముడుపులు తీసుకున్న పుట్ట మధుకర్, నీకు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే పగటిపూట ఇటు రైతులు రైతు కూలీలు ఇటు వెళ్తూ ఉంటారు. ఈ వెళ్ళే క్రమంలో ఒకవేళ అది పడిపోతే చాలా ప్రాణ నష్టం జరుగును. దానికి బాధ్యత మరి ఎవరు వర్తిస్తారు? అప్పుడు ఏదైతే 41 కోట్ల రూపాయలకి ఏదైతే ఈ ప్రాజెక్టు బ్రిడ్జ్ టెండర్ అయిందో ఆ క్రమంలో దీన్ని మధ్యలోనే ఆపేసి మళ్ళీ 11 కోట్ల రూపాయలు అంటే సుమారుగా 60 కోట్ల లోపుకి మళ్ళీ రీఎస్టిమేషన్ వేసి చేయడం జరిగింది. అంటే ఎవరి స్వలాభం కోసం, ఎవరి లాభం చేయడం కోసం మీరు ఈ విధంగా చేసిర్రు. దీనికి ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించి పుట్ట మధుకర్ జడ్పీ చైర్మన్ పెద్దపల్లి ఖచ్చితంగా ఆయన పదవికి రాజీనామా చేయాలి. పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదు. ఎందుకు అంటే